ధాన్యం రైతు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదు. ఇక కూరగాయలు సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ధాన్యానికి కూడా సన్న బియ్యానికి లావు బియ్యానికి కూడా ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక లావు రకాలంటే ఎలాగూ సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంది కాబట్టి కేంద్రం ప్రకటించిన ఆ మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర లభిస్తూ ఉంది. అందులో పెద్దగా ఇబ్బంది లేదు. అయితే సన్న రకాలు మంచి ధర వస్తుందని సన్న రకాలు అధిక పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులకు మాత్రం మార్కెట్లో తీవ్రమైన గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. 75 కేజీల బస్తా చాలా ప్రాంతాల్లో 1500 రూపాయల నుంచి కొనుగోలు చేయడం లేదు. సన్న వెరైటీ సాగు చేసిన రైతులు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పురుగు మందులు కూడా ఎక్కువగా పిచికారి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లావు రకాలు అయితే ప్రభుత్వం సేకరిస్తుంది, కానీ ఈ సన్నాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతులకి ఒక్కొక్క క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది సన్నాలు సాగు చేసిన రైతులకి. తెలంగాణలో పౌర సరఫరాల శాఖ ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తారు. తెలంగాణలో పెద్ద ఎత్తున 1 కోటి ఎకరాల పైగా వరి సాగు చేశారు. రబీలో కూడా పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది. దీంతో మార్కెట్లో ధాన్యానికి ధరలు దారుణంగా పతనమయ్యాయి. సన్న బియ్యం ఎక్స్పోర్ట్స్ కూడా పెద్దగా లేవు. లావు రకాలంటే ఆఫ్రికాకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. సన్న వాటికి ఇబ్బంది వచ్చి పడింది ప్రస్తుతానికి. మార్కెట్లో వినియోగదారులు కొనుగోలు చేయాలంటే 55-60 రూపాయలు బియ్యం అమ్ముతా ఉన్నారు, కానీ రైతుల దగ్గర నుంచి బస్తా 1500 రూపాయలు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. మద్దతు ధర అయితే లావు రకాలకి మద్దతు ధర ఉంటుంది. సన్న రకాలు మద్దతు ధరకు అమ్మితే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో రైతు సోదరులు ధాన్యం కొంత స్టోర్ చేసుకుంటే కొంత ధర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ చాలా డల్గా ఉంది. ఈ రబీ ధాన్యం కూడా పెద్ద ఎత్తున వచ్చి పడుతూ ఉంది తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు కాబట్టి ఏదైతే ఈ దాల్వా ఉందో ఆ పంట కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో 2-3 నెలల పాటు అయితే మార్కెట్లో పెద్దగా పెరుగుదల ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సన్న బియ్యాలు ధర మీ ప్రాంతంలో ఎంత ధర దక్కుతా ఉందనే విషయాన్ని కామెంట్ చేయండి.